హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఆ, ఇవాళ కార్తీక పౌర్ణమి. పొద్దున్నే ఇక మనకు అందరూ ఇంట్లో పూజలు చేసుకుంటారు కదా. నేను దేవుడి ప్రసాదం కోసమని ఏం చేస్తున్నానంటే కొర్రలు అంటారు కదా మిల్లెట్స్లో. దాని పేరు నాకు సరిగ్గా రాదు కానీ మామూలుగా తెలుగులో అయితే కొర్రలు అంటారు. అవి మిల్లెట్స్లో ఒక వెరైటీ. వాటితో పాయసం నేను ఇదివరకు కూడా చేశాను, వేరే ఒక పండుగ కోసం అని. అప్పుడు ఫస్ట్ టైం చేశాను కాబట్టి నేను వీడియో తీయలేదు. అయినా ఫస్ట్ అట్లా చేసి ఆ టేస్ట్ అనేది నాకు సరిగ్గా తెలియంది పెట్టద్దని పెట్టలేదు. ఇంకా ఇప్పుడైతే అది టేస్ట్ తెలుసు కాబట్టి చాలా బాగుంటుంది. మనం మామూలుగా బియ్యం అది వేసి చేసుకుంటాం పాయసాలంటే, పాయసం పరమాన్నం అంటే. నేనైతే మిల్లెట్స్ తోటి చేస్తున్నాను, కొర్రలతోటి. కొర్రలు, పెసరపప్పు. ఒక కప్పు కొర్రలు తీసుకున్నాం అనుకోండి, ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకొని ఇంకా దాని బెల్లము అది వేసుకొని చేసుకోవాలి. మనం ఎట్లా చేద్దాము, ఏం చేస్తుంది, దానికి ఏమేమి పడతాయి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. మనము కిచెన్లోకి వెళ్ళి చూసుకుందాము. ప్రసాదం కోసమని వండుతున్నాను నేను చూపిస్తాను, ఎట్లా చేస్తాను అనేది చూపిస్తాను. రండి. ఇప్పుడు మనం కొర్రల పాయసం కోసము ఇప్పుడు ఇవన్నీ తీసుకుందాము. చూడండి, ఇగో కొర్రలు ఒక కప్పు, బెల్లము. దీనికి ఏంటంటే మనం ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాం అనుకోండి, 200 గ్రామ్స్ అట్లా బెల్లం వేసేసుకోవాలి, డబుల్ పడుతుంది పరమాన్నానికి. డ్రై ఫ్రూట్స్, ఇలాచి ఇది పొడి చేసుకోవాలి. ఇంకా కొర్రలు ఏంటంటే ఫస్ట్ ఒక 3-4 అవర్స్ నానబెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఇట్లా మీకు చూపెట్టడానికని నేను ఈ బౌల్లో చూపిస్తున్నాను. అయితే ఫస్ట్ నేను ఇప్పుడు ఇది 3 అవర్స్ అయింది నానబెట్టుకొని. నేను చూడండి, పప్పు ఇవి రెండు కలిపి నానబెట్టేసాను కొర్రలు. ఇప్పుడు ఇవి కుక్కర్లో వేసుకుందాం. కుక్కర్లో వేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత మనం కుక్కరు ప్రెషర్ పోయిన తర్వాత ఆపేసుకొని, ప్రెషర్ పోయినాక తీసి అప్పుడు బెల్లము, నెయ్యి, పాలు అవన్నీ యాడ్ చేసుకుందాం. ఇంకా మనకు నెయ్యి పాలు పడతాయి. నేను వేసేటప్పుడు ఎంత వేస్తా అనేది చూపిస్తాను మీకు. ఇప్పుడైతే కుక్కర్లో ఇవి వేసుకుందాం. ఈ ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను. నేను 2 సార్లు కడిగి నానబెట్టుకున్నాను. మళ్ళీ ఈ వాటర్ కూడా తీసేస్తాను, నేను మళ్ళీ ఫ్రెష్ చేసుకుంటాను. నేను ఈ కప్పుతోటే కొర్రలు తీసుకున్నాను. 1 కొర్రలు తీసుకొని పావు కప్పు పప్పు తీసుకున్నాను. ఇప్పుడు మనము దీనికి వాటర్ వేసుకుందాము. ఒక 4-5 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఒకటి వేసిన 3, 4 వేసానండి. 4 వేసిన మనం ప్రెషర్ కుక్కర్ కదా, మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం కుక్కర్. మనకు ఒక్క విజిల్ వచ్చింది, ఇంకో 2 విజిల్స్ ఇచ్చేదాకా వెయిట్ చేద్దాం. మనము ప్రెషర్ పోవాలి, ఇంకొక 2 విజిల్స్ రావాలి. వచ్చేసినవి. నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. మనకు ప్రెషర్ పోయింది, తీసేద్దాం. ఇప్పుడు ఇంకా ఓపెన్ చేస్తుంటాం. మెత్తగా ఉడికిపోయిందండి ఇది మంచిగా. చూడండి, చూసిండ్రా ఇంత మెత్తగా ఉడికిపోయింది చాలా. ఇప్పుడు ఇందులో బెల్లం వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తాను నేను. ఆన్ చేసి ఇప్పుడు ఈ బెల్లం ఉంది కదా, ఇది ఇందులో వేసేస్తాను.
ఇంక ఈ బెల్లం అంతా కరిగేసి ఇంకా మనం వాటర్ ఏమి వేయక్కర్లేదు, పాలు పోసుకుంటాం కదా లాస్ట్కు. ఇప్పుడు వాటర్ ఏమి వేయను, సిమ్లో పెట్టాను స్టవ్. ఈ బెల్లం అంతా కరిగాక మనం ఉడుకుతుంటే అప్పుడు పాలు వేసేసుకుందాం ఉడికాక. ఇప్పుడు నెయ్యి వేద్దాం ఇందులో. ఒక 5 టీ స్పూన్లు వేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ చెంచాతోటి ఒక 2 చెంచాలు వేసేసుకున్నాను అనుకోండి. 5 టీ స్పూన్లు అంటే పేరింది మనకు గట్టిగా ఉన్న నెయ్యి కదా, కరిగేసరికి మనకు ఎక్కువ ఉంటుంది. ఇదేంటంటే నెయ్యి ఎందుకంటే ఇప్పుడు తొందరగా ఎందుకు వేస్తా అంటే ఈ బెల్లము నెయ్యి వీటితో పాటు ఉడికితే టేస్ట్ చాలా బాగా వస్తుంది, మంచిగా ఉంటుంది, బాగుంటుంది. సిమ్లోనే పెట్టాను. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఒక 2-3 వేసాను ఇలాచీలు. ఈ పౌడర్ వేసేద్దాం. ఇంకొక 2 నిమిషాలు అయితే మనకు ఇది రెడీ అయిపోతుంది మనకు. ఇప్పుడు ఇందులో మనం పాలు వేసేసుకుందామండి. 1 గ్లాస్ అని వేద్దాము. కొంచెం మీగడతోటే వేసేసుకుంటే పాలు చాలా టేస్టీగా ఉంటుంది పరమాన్నము. 1.5 గ్లాస్ వేసాను నేను పాలు, అంటే పావు లీటర్ పైన. చూసిండ్రా మంచిగా చాలా బాగుంది చూడడానికైతే. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కాజు బాదం వేసేసుకుందాం. నేనైతే నెయ్యిలో వేయించట్లేదండి, నేను ఎప్పుడైనా ఇట్లా పచ్చిగానే వేస్తాను. ఏ వేడికి ఉడికిపోతాయి కదా, నెయ్యిలో వేయించి అట్లా వేసుకోవచ్చు, ఇట్లా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ మటుకు ఇట్లా పచ్చివే ఇట్లే వేస్తాను నేను, వేయించకుండా. చూడండి ఇట్లా జారుగా ఉంటేనే బాగుంటుంది పాయసం. గట్టిగా చేసుకుంటే బాగుండదు. అంటే తినడానికి టేస్ట్ ఏం ఖరాబ్ కాదు, కానీ మనకు పాయసం అంటే ఇట్లా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. ఇంత లూజ్గా ఇది మనకు చల్లగా అయ్యేసరికి ఇంకా కొంచెం గట్టి పడుతుంది, అంత ఎక్కువ గట్టి కాదు. మొదలే గట్టిగా చేసుకుంటే మనము అదే గట్టిగా అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుందాం. మనకు అయిపోయింది ఇది పాయసం. స్టవ్ ఆఫ్ వేసుకొని నేను బౌల్లో తీసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకుంటాను. ఇది వచ్చేసింది కదా, మన పాయసం రెడీ అయిపోయింది. నేను ఇందులో ఈ బౌల్లోకి తీసుకుంటాను. చూసిండ్రు కదా
మన కొర్రలతో పాయసం ఎలా ఉంది చూడండి. నేను ఇప్పుడు టేస్ట్ చూడడానికి లేదు కదా, దేవుడికి పెట్టేసి వచ్చి టేస్ట్ చూస్తాను నేను. బాగానే ఉంటుంది మనకు చాలా ఇదివరకు నేను చేశాను కాబట్టి కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. బాగుంటుంది. హెల్త్ వైజ్ కూడా మనము ఊరికే బియ్యంతో అట్లా చేసుకునే బదులు కొర్రలు మిల్లెట్స్ చాలా మంచిది అంటారు కదా హెల్త్కి. వీటితోటి కూడా మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి కొర్రల పాయసం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఏదన్నా పండగప్పుడు లేకుంటే ఊరికే అయినా ఏదైనా ప్రసాదంలాగా చేసుకోవచ్చు. మొదలు కొంచెం ట్రై చేయండి. నేను ఆ ఒక్క కప్ వేసుకుంటేనే మనకు చాలా వస్తుంది బాగానే. ఒక 7-8 మెంబర్స్ దాకా తినొచ్చు. ఇంత బౌల్స్ అంటే నాకు 5-6 బౌల్స్ వస్తాయి ఈ బౌల్తో. అంటే ఇంత బౌల్ అంటే మనకు 5-6 మెంబర్స్ ఈజీగా తినేసేయచ్చు. బాగుంటుంది. మీరు కూడా చేయండి, టేస్ట్ చేయండి, తినండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు. మీ అందరూ ఆయువు ఆరోగ్యాలతోటి బాగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.